దేవుని వాక్యం కొరకై నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో మనం దేవుని వాక్యం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో 52 దినములకు ప్రాకారం కట్టుట సమాప్తి అయిందని 15వ వచనంలో చూస్తున్నాం. అలాగే ఈ ప్రాకారము విషయంలో నెహెమ్యాను బెదిరించినట్లుగా, భయపెట్టినట్లుగా, అలాగే లంచం ఇచ్చి మోసం చేయడానికి, ఆ తరువాత యూదులు టోబియా అనే ఈ శత్రువుకు పత్రికలు పంపించటం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇందులో వ్రాయబడ్డాయి. 19వ వచనం చూడండి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గురించి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను అనే మాట చూస్తున్నాను. ఈ అధ్యాయంలో వచనం 11 చూడండి. నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చున, నేను అందులో ప్రవేశింపనంటిని. వారు భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ సందర్భంలో నెహెమ్యా పలికిన మాట మనం చూస్తున్నాం. సో ఎంత ధైర్యం కలిగిన వాడు, భయపడకుండా, బెదిరిపోకుండా మాట్లాడుతున్నాడు. దీనిని వాక్యపు వెలుగులో యోగ్యముగా ప్రవర్తించటం అని మనం చదువుకుంటాం. ఎక్కడంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల మీరు ఆమె పిల్లలు అని కదా కొత్త నిబంధనలో పేతురు మొదటి పత్రిక 3:6లో చూస్తాం. భయానికి బెదరకుండా ఉంటాం. ప్రభు మనకు మరలా భయపడాల్సిన అవసరం లేదని వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు చెప్పండి? ఏ మీటింగ్లు ఇచ్చాడు? మరలా భయపడ్డా మీరు దాస్య పాత్రను పొందలేదు అన్నాడు కదా. హైదరాబాద్ లో ఏ మీటింగ్? హైదరాబాద్ లోనే ఏ మీటింగ్? శనివారం మధ్యాహ్నం, అంతే కదా. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరలా భయపడుటకు అనే మాట రాశాడు. మరలా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో బెదిరింపులు ఈ దినాల్లో మనకు వస్తున్నాయి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఇక్కడే చెప్పాడు, మరలా భయపడాల్సిన అవసరమే లేదని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 15లో చెప్పాడు. దీని అంతటి గల కారణం ఏంటి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ. భయపడి బెదిరిపోయి మనం ప్రవర్తించే ప్రవర్తన యోగ్య ప్రవర్తన కాదని కొలస్సీ 2:5లో కూడా చెప్తూ యుద్ధ సన్నద్ధులుగా మనం నిలబడట్లేదని జ్ఞాపకం చేశాడు. వాస్తవంగా నెహెమ్యా ఈ ప్రాకారాన్ని కట్టిన తర్వాత ఏం రాశాడంటే 16వ వచనంలో మా శత్రువులు బహుగా అధైర్యపడి అని రాశాడు. మా శత్రువులు బహుగా అధైర్యపడి. సో నెహెమ్యా పనిని పూర్తి చేసేదాకా దేవుడు ఈ పని జరిగించాడని కూడా అక్కడ రాశాడు. ఈ పని మా దేవుని వలన జరిగినది. రాత్రి కూడా ప్రభు ఆత్మ మాట్లాడిన సందర్భం ఏంటంటే సత్క్రియ అనేది మనం చేసేది కాదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో సత్క్రియ అనేది ప్రభు మనలో ఆరంభించేది. సత్క్రియ అనేది ప్రభు మన ద్వారా కొనసాగించేది అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి సత్క్రియ అనేది మనం చేసేది కాదు. సత్క్రియ అనేది ప్రభు ఆరంభించేది. సత్క్రియ అనేది ప్రభు కొనసాగించేది. కాబట్టి ఈ పని మా దేవుని వలన జరిగింది అనే మాట చూస్తున్నాం. కాబట్టి భయాలు,
మనల్ని ఆవరించినప్పుడు, బెదిరించే పరిస్థితులు ఉన్నప్పుడు మనము యోగ్య ప్రవర్తనులై అనగా యుద్ధ సన్నద్ధులై మనము సాగిపోవాలా. దీనికి మూలం ఏంటంటే ఖచ్చితంగా మన తాత ముత్తాతల రక్తం కాదు, యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు అన్నమాట. వాగ్దానం చేయబడిన ఆత్మ. కారణం ఏంటంటే శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు కాబట్టి కృపావరమును ప్రజ్వలింప చేస్తే ఈ ధైర్యం మనకు వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 7. కృపావరాన్ని ప్రజ్వలింపజేస్తే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, పిరిగితనం గల ఆత్మ కాదు. ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అనే అనుభవం ద్వారా మనలో చాలా ధైర్యం కలుగుతుంది. యోదావు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఓకేనా? ప్రభువు స్తోత్రం. చాలు. బెంగాల్ తుఫాన్ ఎటు తిరిగింది? కోతాంధ్ర తాడేపల్లి కూడా తిరిగింది. సో ఇటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయినా ప్రభు స్తోత్రం. పత్రికలు ఇక్కడ పంపించుకుంటున్నారు చూడండి. నెహెమీయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 19వ వచనంలో, నన్ను భయపెట్టుటకే అన్నాడు. దేవుడు కృప చూపించి కరీంనగర్ లో కాన్ఫరెన్స్ తెలంగాణలో ఇచ్చాడు, కానీ పొరపాటును కానీ ఏ తణుకులోనూ కాన్ఫరెన్స్ జరుగుంటే ఖచ్చితంగా ఇది మనుషుల కార్యాలు అనుకుందాం. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి ఈ విషయం. కారణం ఏంటంటే ఇక్కడ రాశాడు కదా ఆల్రెడీ, ఈ పని దేవుని వల్ల జరుగుతుంది, అది ఏమాత్రం డౌట్ లేదు. కారణం ఏంటంటే 6వ అధ్యాయం 8వ వచనంలో, పని చెయ్యలేకుండా అశక్తుల మగుదుం అనుకొని ఆలోచన కలిగిన వాడు సాతాను. పని చేయకుండా అశక్తుల మగుదుం అనుకొని. చిత్రం ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినట్టు కలుపుతారు అన్నమాట. సిద్ధాంత విభిన్నమైన బోధలకు చెందిన వాళ్ళందరూ కలుస్తారు. బెంగాల్ తుఫాన్ గురించి చెప్పేయాలి, మరి చెప్పేస్తాను. ఇప్పుడు దేవుని సంతోషపరచడం ఎలాగని అడిగేవాళ్ళు అందరూ, చెప్పేవాళ్ళు అందరూ అసలు ఫస్ట్ పేరు ఎవరి పేరు ఉంది అందులో? ఆయన ప్రఖ్యాత గ్రేస్ స్పీచర్ అండి, ఆయన సుబ్బారావు గారు అండి. ఆయన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు తెలియదు. ఆ తర్వాత ఉన్న ఆయనేమో ఒక సిద్ధాంతం, ఇంకో ఆయన ఇంకో సిద్ధాంతం, ఇంకో ఆయన ఇంకో సిద్ధాంతం. వీళ్ళందరూ కలిపి దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని అంటున్నాడు. ఆ ఫంక్షన్ హాల్ ఆయనదే అనమాట, అందుకని ఆయన పేరు ముందేశారు. ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు అండి 4 రోజులు, అందుకని ఆయన పేరు. మరి ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయన పేరు ముందేశారు. మరి ఇవన్నీ చేసేటప్పుడు మరి దేవుని సంతోషపరచడం ఎలా అవుతుంది? మళ్ళీ ఆడ పెద్దగా రిజిస్ట్రేషన్ ఉచితం ఏంటి, ఆడ ఫంక్షన్ హాలే ఫ్రీగా వస్తుంటుంటాయి. కాబట్టి ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఆదిలాబాద్ వ్యవహారం జగన్నాథపురంలో ఆల్రెడీ సిరిగి స్టార్ట్ అయింది. ఆయన తీసుకెళ్ళి ఆడ స్పీకర్ వేసారు ఆడ. అంటే వీళ్ళ పనులు చూడండి, వాక్యాల్లో ఒకటిని వీళ్ళు చేసే పనులు ఒకటి. కనీసం జరుగుతున్న పరిస్థితులను బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి మనసులను సరిచేసుకొని తిరుగుదామనేది కూడా లేకుండా వీళ్ళని మరలా మరింత దుర్నీతిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అలా ఉంటది. ఎప్పుడైతే వాక్యం నుంచి కట్ అవుతారో కేవలము ఎదుటి వ్యక్తిని ఎలా బాధ పెట్టొచ్చా అనే దానిలో పడిపోయిన వాళ్ళు
అది ఏ ఆనందం అంటారు మరి దాన్ని? దేవుని సంతోషపరచడం అంటారు దాన్ని. కాబట్టి వీటన్నిటిని మనం చూస్తూ పరిచయం చేయాలన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఇది అర్థం కాదు కానీ కేవలం అశక్తులుగా చేయడానికి నిజంగా ఆల్రెడీ మా స్థానిక సంఘంలో దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి ఒక్కొక్కరికి. ఇప్పుడిప్పుడే కొంతమంది ఫోన్లు చేసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఖచ్చితంగా దేవుడు చూద్దాం ఎట్లా సెట్ చేస్తాడు వీళ్ళందరినీ. కానీ ఈ 3 సంవత్సరాల్లో మాత్రం ఈ మన నడిపింపులోకి మళ్ళీ కపటపు వ్యక్తులు ప్రవేశించకుండా ప్రభువే కాపాడాలని ప్రార్థన. ఎందుకంటే ఇక్కడ ఎవరి స్వార్థాలు ఏమైనా కూడా మనకు పని ముఖ్యం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆల్రెడీ మీరు చూడండి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. చూడండి ఇక్కడ 16వ వచనంలో ఏముందంటే 17వ వచనం యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపించడానికి గల కారణం ఏంటంటే 18వ వచనంలో చెప్తున్నాడు 6వ కుమారుడైన షెకన్యాకు అల్లుడు అంట. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరక్య కుమారుడైన మిషుల్లాం కుమార్తెను వివాహం చేసుకున్నారు. అసలు ఈ దేవుని పని పాడు చేసే వాళ్ళకి అబ్బాయిని ఇచ్చి అమ్మాయిని ఇచ్చుకున్నారనమాట. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి పత్రికలు వెళ్తున్నాయి. ఇంతకీ వీళ్ళు ఎవరు అంటే అమ్మోనీయులు, అరబీయులు, అష్టోదీయులు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 4:3 అమ్మోనీయుడైన టోబియా. అమ్మోనీయుడికి అసలు యూదులకి సంబంధాలు ఏంటి? ఆ సంబంధం ఉండబట్టే ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైనా కూడా పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా సంఘాలు పాడు చేసేవాళ్ళు, సువార్తను పాడు చేసేవాళ్ళు అమ్మాయిని చూసుకోకూడదు. ఎందుకంటే రేపు ఉద్రాలు అవుట్ అయిపోయిన తర్వాత ఈ సంబంధం కోసం మీరు బయటకన్నా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అబ్బాయిలు, యవనస్తులైన అబ్బాయిలు, మీరు అవసరమైతే అమ్మాయిని వదులుకోండి, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. కానీ పాడు చేయకండి. ఇక్కడ కూర్చొని అమ్మాయి కోసం నేను ఏం చేయాలని మీరు పాడు చేయకండి. అలాగే అమ్మాయిలు కూడా అంతే. ఎప్పుడైతే ఒకళ్ళు దేవుని పనిని పాడు చేస్తున్నారని తెలిసిందో ఇంకా వాళ్ళతో ఎటువంటి లింకులు పెట్టుకోకండి. నేను శ్యామ ఏంటి తెగనవుతున్నావు, ఏమైనా చేస్తున్నావేంటి నువ్వు? అక్క మైక్ ఆన్ చేసి చెప్పు. శ్యామ్కి పెళ్లి కూడా లేదని చెప్పి పెళ్లి గొడవ లేదు అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళే ఏదో ఒకటి చేస్తున్నారు. అక్క జాగ్రత్త, మరి చూసుకుంటా ఉండండి. మరి భువనేశ్వరి కూడా లేదు దగ్గర ఉంటే గమనిస్తుంది. మీరే ఉన్నారు, మిమ్మల్ని ముంచేస్తాడు. అది ఏలే పెళ్లి సంబంధాలకి గొడవ ఏం లేదన్నయ్య, 3 సంవత్సరాలు ఎలాగ ఎత్తపడుతున్నాం కదా అన్న వాళ్ళు అసలు ఫోన్లు వదులుతలేదు. ఫోన్లు నొక్కుతూనే కూర్చుంటున్నారు. మరి వాళ్ళని తొందర పెడుతున్నారు అనుకుంటా. మా అన్నయ్య చెప్తున్నాడు, మా అన్నయ్య చెప్పే వాక్యం చాలా గొప్పదే. 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఎత్తపడతాం, తొందరగా అటు సైడ్ ఒప్పించే ఇటు సైడ్ ఒప్పించే ఎత్తను అని ఏం చెప్తున్నారేమో చూసుకోండి మరి. కాబట్టి మీరు అటు 10 తరాలు ఇటు 10 తరాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుని సంఘాన్ని పాడు చేసే రిమార్కులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి వచనం కాదు కానీ ఇందులో వచ్చిన 3 చదువు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. సో 10 తరాలు వెనక్కి చూడాలన్నమాట. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మోనీయుడితో సంబంధాలు పెట్టుకోకూడదు. కానీ ఈ టోబియా ఎవరు? అమ్మోనీయుడే. యూదులు అమ్మోనీయుడితో సంబంధం పెట్టుకొని ఈ సంబంధం పోతుందని చెప్పి వాళ్ళు కలిసిపోతే బాగుండని ప్రార్థన చేస్తున్నారు. సో అటువంటి ప్రార్థనలు మీరు ఎవరో చేయకండి. మీ అబ్బాయిలకి మంచి అమ్మాయిలు వస్తారు, మీ అమ్మాయిలు కూడా మంచి అబ్బాయిలు వస్తారు. సంఘాలు పాడు చేసేవాళ్ళు మీకు రాకూడదని దేవుడే మిమ్మల్ని తప్పిస్తాడు. ఎందుకంటే సో దేవుని యొక్క సేవకులు దేవుని వాక్యం చెప్పేవాళ్ళే చెప్తున్నా కదా, వాళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టరు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మనకు వాక్యాలు చెప్తారు. సో అందుచేత
మీరు ఈ విషయాలు గమనించుకోండి. ఎందుకంటే సేవా పిలుపు అనేది సంఖ్యాకాండంలో చెప్పినట్లుగా 8:5లో ప్రత్యేకమైన పిలుపు. ఆ ప్రత్యేకమైన పిలుపుని ఇచ్చినవాడు లేవి 7:34లో వారికి ప్రతిష్ఠితమైన భాగాలు ఇచ్చాడు. కాబట్టి ప్రతిష్ఠితమైన భాగాలు పుచ్చుకునే వారు ఎవరు మరి దేవుని సంబంధం కాని వాటిని పుచ్చుకోకూడదు అన్నమాట. అందుచేత మనం గమనించుకోవాలి. ఏదో మనకు ప్రసంగాలు చెప్పేస్తున్నారని కాదు, కానీ వీళ్ళు అసలు ఎలా పోషించబడుతున్నారు, వీళ్ళు దేవుని సేవా పిలుపు కలిగిన వాళ్ళేనా అనేది కూడా గమనించుకుంటూ ఉండాలన్నమాట. స్థానిక సంఘంలో నువ్వేంట్రా క్షమించండి, డానియేలు ఇది లాగేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం మనం చదువుకున్న నెహెమియా గ్రంథంలో ఈ అమ్మోనీయుడైన టోబియాతో యూదులు సంబంధం ఏర్పరచుకున్నారనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు అమ్మోనీయులతో మోయాబీయులతో సంబంధాలు ఏర్పరచుకోవద్దు అన్నాడంటే, మీరు చూడండి, మోయాబీయులు ఇశ్రాయేలును శపించడానికి బిలామును పిలిపించారు. ఈ పాపములు అమ్మోనీయులు కూడా కలిశారు అనే మాట అక్కడే ద్వితీయోపదేశ ఖండంలో రాశాడు. అందుచేత బిలామును పిలిపించిన మోయాబీయులు, ఎందుకే బిలామును ఎందుకు పిలిపించాడు? శపించడానికి అని మనం చదువుతాం కదా, కానీ మీరు చదివితే భయపెట్టడానికి అని కూడా రాశారు. సంఖ్యాకాండంలో మీరు చూడండి 22వ అధ్యాయంలో లేదా 23వ అధ్యాయంలో ఇక్కడ ఇలా రాశాడు చూడండి. ఇదిగో దీవించుమని నాకు సెలవు అయిన 20 వచ్చింది. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అని చెప్తూ 23వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 8 వచ్చిన ఏమని భయపెట్టగలను అంటున్నాడు. సో భయపెట్టడానికి ఇదంతా అశక్తులుగా చేయటానికి, బెదిరించడానికే. మీరు చూసారా, ఏఆర్ పాల్సన్ గారేమో శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడిద్ది, శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడిద్ది అని చెప్తాడు. అనిల్ కుమార్ గారేమో కృప ద్వారా రక్షించబడినప్పుడే పరలోకంలో కూర్చున్నామని చెప్తాడు. తర్వాత ఈ సుందరరావు గారి బ్యాచ్ ఏమో జన్మ పాపం లేదని చెప్తారు. రంజిత్ ఓఫీర్ గారి బ్యాచ్ ఏమో శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడిద్ది అని చెప్తారు. హెబ్రోన్ వాళ్ళు ఏమో శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడి, వీళ్ళందరూ కలిపి రాజమండ్రిలో మీటింగ్ పెట్టారనుకోండి. దాని అర్థం ఏంటి? ఈ సిద్ధాంత విభిన్నమైన వ్యక్తులందరూ కలిస్తే వీళ్ళు సిద్ధాంతం గురించి మాట్లాడతారా? జనరలైజ్డ్ మెసేజ్ చెప్తారు. ఎందుకంటే ఎవరికి కాంట్రవర్సీ రాకూడదు. ఇప్పుడు కూడా అంతే, మీరు చూడండి, కావాలంటే ప్రసంగాలు వినండి, ఖచ్చితంగా జనరలైజ్డ్ మెసేజ్లే చెప్తారు. ఇదంతా ఎందుకు అనుకున్నారు? ప్రసాద్ రెడ్డి అని ఆయన ఎందుకు మీటింగ్లు పెడతాడు? ఖచ్చితంగా జేమ్స్ అని ఆయన పోటీగా పెడతాడు. ఇప్పుడు కూడా కొంతమంది మీటింగ్లు ఎందుకు పెడతాడు? మనకు వ్యతిరేకంగా పెడతారు తప్ప వాస్తవం వాళ్ళకి సంతోషం అంటూ ఏం లేదు. అశక్తులుగా చేయటానికి చాలా మంది పని చేస్తున్నారు, కానీ వాళ్ళు దేవుని పనిని దేవుడు వాళ్ళని చేయమన్నట్లుగా చేయట్లేదు. అదన్నమాట. ఎవరినో బెదిరించాలి, ఎవరినో భయపెట్టేయాలా, ఎవరినో కృంగదీసేయాలని చేసే పనులు కాదు దేవుని పని అంటే. సో దేవుని పని భయపెట్టడానికి చేసే పని కాదు. ఇక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు రా మనం మాట్లాడుకుందాం అంటే ఏమన్నాడు నెహెమియా ఏమన్నాడు? మేము చెయ్యు పని గొప్పది, దాన్ని విడిచి మేము రాలేము అనే మాట చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం, నేను చెయ్యు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకే నేను ఎందుకు ఆపాలి? మీరు ఎక్కువ ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు? మైక్ ఆన్ చేసుకోకుండా నేను మాట చెప్తాను. అసలు మీకు అంతసేపు ఫోన్ మాట్లాడే అంత టైం ఎక్కడ దొరుకుతుంది? అయితే ఒక మాట, మనకు పని చేసే వాళ్ళలో కనిపించని లక్షణం, పని చేసే వాళ్ళలో కనిపించని లక్షణం ఏంటంటే, వారు పని గొప్పది అని చెప్పి వారు పనిని ఆపకుండా ముందు కొనసాగుతారు. నేను చూస్తున్నాను దేవుని పని చేసేవాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్తో నొక్కుతా, దానికి వెలుగుతా, ఆ
ఫోన్ తోటే ఉండి ఆ టైంకి పని అయిపోవాలంటే అట్లయితే దేవుని పని జరగదు. అట్లా రాత్రి కూడా తమ్ముడితో చెప్పాను, దేవుని పని జరగాలంటే ప్రార్థన చేసుకోవాలా, ఆ సమయానికి మేము అక్కడ చేరాలి ప్రభువా, మీ దాసులు వర్తమానం అందిస్తుంటుండగా దీన్ని క్లియర్ గా మేము ఆ విశ్వాసులకు అందించాలి. ఈ ప్రేయర్ఫుల్ గా అటెండ్ అవ్వాలా, ప్రార్థనా పూర్వకంగా రావాలా పరిచర్యకి. అంతేగాని ఆ, జానకి రామేమో నా పని వాక్యం అందించడమే కదా, నేను స్పీడ్ గా జూమ్ మీటింగ్ అయితే టైప్ చేసి పెట్టేయాలా, రికార్డింగ్ పెట్టేయాలా అనేది కాదు. నేను వాక్యం వినాలి, వ్యక్తిగతంగా నాకు క్షమాభివృద్ధి కలగాలి, ఆ తర్వాత నేను పని చేయాలనే తాత్పర్యం కలిగిన పిల్లలు యవనస్తులు వెళ్ళు. కానీ కొందరు అలా లేరు. మీరు ప్రార్థన చేయండి. అందుకనే నేను రాత్రి చెప్పాను అనమాట, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే దేవుడు వాడుకోడు. నేను కార్ డ్రైవ్ చేస్తానే ఉంటాను, అక్కడ నిలబడి చెప్పాల్సిన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వెళ్ళటమే కొన్నిసార్లు స్టేజ్ మీద నిలబడాల్సి వస్తుంది. మనం ప్రిపేర్ అవడానికి ఉండదు. ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి, డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి. మీరు కారులో వస్తున్నారా, ఆటోలో వస్తున్నారా, కూర్చొని ప్రార్థన చేస్తూ రావాలి. అంతే తప్ప ఏ ఫోన్లు మాట్లాడుతూ కూర్చోకూడదు. ఒకసారి రికార్డింగ్ స్టూడియోలో పాట పాడే ముందు విపరీతంగా సంభాషించుకుంటున్నారు. డైరెక్ట్ గా పాట పాడడానికి మ్యూజిక్ డైరెక్టర్ పిలిచాడు. ఒక గట్టిగా ఒక హెచ్చరిక ఇచ్చాడు అంతే, ఎప్పుడైనా స్టూడియోలోకి వచ్చిన తర్వాత పాట పాడుకోవాలి, లేకపోతే 10 నిమిషాలు సైలెంట్ గా మీరు మెడిటేషన్ చేసుకోవాలా. ఇంత మాట్లాడుకొని వచ్చావు, మొత్తం నీ త్రోట్ అంతా పోయింది, ఇప్పుడు నువ్వేం పాడతావు అని అడిగారు. అట్లానే తయారయ్యారు. ఎక్కువ ఫోన్లు మాట్లాడుకోవటాలు, ఇది ఇంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ చెప్పాడు, నేను చేయి పని గొప్పది, మీ వద్దకు రాలేను అన్నాడు. రాకపోవటమే మంచిది, ఎందుకంటే వస్తే చంపేద్దామని చూస్తున్నారు. మైదాన భూమికి రమ్మని వీళ్ళు వర్తమానం పంపించి ఎన్నిసార్లు పంపించారు? 4 వచనం, 4 మార్లు. కొన్నిసార్లు మా ఇద్దరు రండి అని పిలుస్తారు, మా ఇద్దరు రండి అంటారు, వెళ్ళకండి. ఇంకో విషయం చెప్పమంటారా? పౌలు గారిని న్యాయపీఠం మార్చమని, న్యాయస్థానం మార్చమని ఇక్కడికి పంపించండి అని అన్నారు. కానీ అక్కడ ఉన్న సైనికులందరూ గుర్తించారు ఏమంటే, మార్గ మధ్యంలో అపోస్తుడైన పౌలును చంపడానికి వారు ప్రణాళిక వేశారు. అందుకని వారు రాత్రికి రాత్రి తీసుకెళ్లారు తప్ప మధ్యలో తీసుకెళ్ళారు. ప్రభువే మనకు మెలకు దయచేను గాక. మీ పని పాడు చేయడానికే కొంతమంది మిమ్మల్ని పిలుస్తారు. ఎన్నిసార్లు పిలిచారు? 4 సార్లు పిలిచారు. ఇంకా 4 సార్లు కూడా రాలేదని 5వసారి పత్రికను పంపించారు. ఆ పత్రికలో ఏం రాశారంటే, నువ్వు రాజు అవ్వాలని ఇదంతా చేస్తున్నావని నింద మోపారు అనమాట. దావీదుని ఏమన్నాడు ఏలియాబు? నీ హృదయపు గర్వము, చెప్పండి, నీ చెడుతనము నాకు తెలుసు అన్నాడు. అరణ్యములో ఆ చిన్న మందను ఎవరి వశము చేసిత్వి? ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, అభిషేకం పొందినోడికి రాజు అవ్వాలని కోరిక మళ్ళీ రావాలేంటి? 16వ అధ్యాయంలో ఆల్రెడీ దేవుడు అభిషేకించినప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్ట, దీని కొరకు గొలియాతుని చంపి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 16లోనే ప్రభు అభిషేకించిన తర్వాత 28వ వచనంలో గొలియాతుని చంపి లేకపోతే యుద్ధ భూమికి వచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే, సేవకులైన వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ప్రభు మిమ్మల్ని పిలిచాడు. గృహ నిర్వాహకత్వం మీకు అప్పగించాడంటేనే ప్రభు మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి దానిని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేయొద్దు. నిజంగా ఇక్కడ 16వ అధ్యాయంలో దావీదు యుద్ధం చేయడానికి వచ్చాడు, కానీ దావీదు క్లియర్ గా ఏం చెప్పాడు తెలుసు? యుద్ధం ఆల్రెడీ యెహోవాదే అన్నాడు. ఎందుకంటే నేను చేయాల్సిన పని లేదు, ఇట్ ఈజ్ ఆల్రెడీ ఫినిష్డ్ వర్క్, అది ముగించబడిన పని. ఇప్పుడు నేను ఎలాగైనా ఇశ్రాయేలుకు రాజును అవ్వాలి అని ప్రూవ్ చేసుకోవడానికి దావీదేమి యుద్ధం చేయలే. పౌలు గారు చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఇష్టపడకపోయినాను, ఏమన్నాడు? నేను ఇష్టపడకపోయినాను, గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం అదనమాట. సో దేవుని సేవా పిలుపును చాలా మంది ఆ పిలుపును పోగొట్టాలనే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఎందుకంటే పిలుపుని ఎవరు పోగొట్టలేరు. ఎందుకంటే పిలుపు అనేది ఎప్పుడు జరుగుతుంది? తల్లి గర్భంలో జరిగిపోద్ది. దేవుడు
మనం తల్లి గర్భంలోనే ప్రత్యేకించబడే పిలుపును, సేవా పిలుపుని ఇస్తాడు గలతీ 1:15. కాబట్టి సేవకుడి మీద ఏదో ఒక నిందేసేసి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మీద బురద జల్లేసి పిలుపు లేకుండా చేద్దాం అనుకుంటారు. పిలుపు అనేది అలా పోదు. అందుచేత మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలా ప్రూవ్ చేసుకునేటప్పుడే మీరే మీ పిలుపుకు వేరుగా వెళ్ళిపోతారు. నిలబడండి. అసలు ఇవన్నీ యాడాన్స్ అన్నమాట. ఏది అభిషేకం పొందాక యుద్ధం రావటం అనేది ఒక యాడాన్. ఎవరికి? దావీదుకు. అలాగా ఒక ఆఫర్ వచ్చింది. దావీదు సునాయాసంగా దాన్ని జయించేశాడు. జయించిన తర్వాత రాజుగా దేవుడు అభిషేకించలే, అభిషేకించాక ఇది వచ్చింది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, సేవకుడు ప్రసంగం చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఉపదేశకుడు ఎన్ని ప్రసంగాలు చెప్పినా ప్రూవ్ కాడు. ఓకేనా? అర్థమైంది మీకు? మళ్ళీ చెప్పనా? సేవకుడు ఎన్ని ప్రసంగాలు చెప్పినా సేవకుడు అని ప్రూవ్ చేసుకోకర్లేదు. ఉపదేశకుడు ఎన్ని ప్రసంగాలు చెప్పినా సేవకుడు కాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు బాగా వాక్యం చెప్తున్నావు కాబట్టి నువ్వు సేవకుడు అంటే గొప్ప కాదు. సేవకుడే గొప్ప. సేవకుడినే ప్రభు పిలిచాడు. అందుకని సేవకులు ఈ మోసంలో పడకండి. నెహెమ్యా తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. 4 సార్లు పత్రికలు పంపించారు. నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆయనే రాసుకున్నాడు తన పత్రికలు ఏమనే, వీళ్ళు నా మీద నింద కావాలనే మోపుతున్నారు. సో అది మనం గమనించాలి. నీ హృదయపు గర్వం చెడుతాను మాకు తెలుసు. నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావు, అరణ్యంలో చిన్న మందిని వదిలేసావు. వద్దంత డిస్కషన్ చేయకండి. ఆల్రెడీ ప్రభు నన్ను అభిషేకించాడు. నేను రాజుని. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది దావీదు తాత్పర్యం. సో మీరు కూడా అంతే. ప్రభు మిమ్మల్ని ఆల్రెడీ పిలిచినట్లయితే మీరు దాన్ని ప్రూవ్ చేసుకోకర్లేదు. పిలవక ముందు మోషే ఏం చేశాడు చెప్పండి? పిలవక ముందు మోషే ఏం చేశాడు? నిర్గమకాండం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం చదవండి. మోషే ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. అది చూస్తారా? 2వ అధ్యాయం వచనం 11. ఆ దినంలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. సో ఏం చేశాడు? ఇక్కడ ఒక ఐగుప్తుడు హెబ్రీడు కొట్టుకుంటుంటే ఐగుప్తుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఇక్కడ ఇలా రాశాడు చూడండి. వాక్యంలో ఏముందంటే అపోస్తుల కార్యాల గ్రంథం చూద్దాం. 7వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని గమనించండి. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో వచనం 35 చదువు. అధికారిని గాను తమ్ముడు 25 చూడండి. 25 కరెక్ట్ గా ఉంది. సెట్ అయితే 25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచను గాని వారు అది తలంపు ఏంటంటే తన ద్వారా దేవుడు ఇశ్రాయేలును రక్షిస్తాడని తలంచి ఏం చేశాడంటే ఐగుప్తుని చంపాడు అన్నమాట. 24. కానీ వాళ్ళు ఏమన్నారు? అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడు ఎవడని నిరాకరించారు. అది ఎక్కడ? అట్ ది ఏజ్ ఆఫ్ 40. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 80 దేవుడికి పిలిచాడు. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇలా చెప్తాను, మోషే సూచక్రియలు మహత్కార్యాలు సేవకుడని ప్రూవ్ చేసుకోవడానికి చేయలే. సేవకుడు కాబట్టి చేశాడు. సేవకుడికి ప్రూఫ్లే ఉండవు. సేవకుడిని దేవుడు పిలవటమే పెద్ద గొప్ప. ఓకేనండి? మళ్ళీ చెప్పనా? నాకంటే బాగా వాక్యం చెప్పగలిగిన ఉపదేశకులు ఉన్నారు, కానీ వాళ్ళు సేవకులు కాదు. సేవకులు ఈ మాట గుర్తుపెట్టుకోండి. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పదని పాడటం కాదు. సేవకుడు పిలుపు కలిగిన వాళ్ళు ఆ పిలుపును ఖచ్చితంగా కనపరచాలి. విచిత్రం ఏంటంటే సేవకుడు భాగాన్ని ఇతరులు తినేస్తుంటుంటే సేవకుడు కూడా తన భాగాన్ని విడిచిపెట్టి వేరేది అంటున్నాడు. అదే మంచిది కాదు. ఇప్పుడు విశ్వాసురాలైన భార్యలు కూడా గుర్తుపెట్టుకోండి. సేవకుగా మీ దేవుడు మీ సేవకుని పిలిచాడు, మీ హస్బెండ్ పిలిచినప్పుడు మీరు కూడా పూర్తిగా లోబడాలి. అంతేగాని మీరు సపరేట్ బిజినెస్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, లేవీకాండంలో 10వ అధ్యాయం 16లో మోషే అహరోను కుమారుల్లో ఎలియాజరు ఈతామారు మీద ఆగ్రహపడి పాప పరిహారార్థ బలి పశువుని ఎందుకు తినలేదని సీరియస్ అయ్యాడు. ఇతరులు తింటే సీరియస్ అవ్వాలి, మనం తినకపోయినా సీరియస్ అవ్వాలి. చదివారా? మాట చదవండి, ఎవరైనా చదువుతారా? అప్పుడు మోషే పాప పరిహారార్థ బలి యొక్క మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండేను. అతడు అహరోను కుమారులో మిగిలిన ఎలియాజరు ఈతామారు అను వారి మీద ఆగ్రహపడి
మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువుని ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. తినకపోతే కూడా సీరియస్ అయ్యాలి. ఇతరులు తింటే సీరియస్ అవ్వాలి, సేవకుడు తినకపోతే కూడా సీరియస్ అవ్వాలి. ఇప్పుడు సేవకుని భాగం సేవకుడు తిన్నందుకే కదా సేవకుడు దాన్ని కనపరచట్లేదు. నేను సత్యనారాయణ అన్న, చెప్పండి. సేవకులందరూ స్టేజ్ మీద కూర్చోండి, ఉపదేశకులందరూ కింద కూర్చోండి అంటే ఆ ఫైర్ ఎలా ఉండేది? ఉం? ఇదంతా మీ కుట్రేనా? అందరూ అర్థమైందా? లేవి కాండం చూడండి, 10వ అధ్యాయంలో వాక్యం ఏమని చదవండి. ఇక్కడ వచనం 10 చూడండి. లేవి 10 తీయండి, స్పీడ్ గా తీసి చదవండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, పవిత్రమైన వేరు దాని చేయాలి నుండి కదా. ప్రతిష్ఠింపబడింది ఎవరిది? ప్రతిష్ఠితమైన రొట్టె ఎవరిది? యాజకునిది. లౌకికమైనది సాధారణమైన రొట్టె ఎవరిది? సామాన్యుది. సో మీరు దీన్ని వేరు చేయాలని ఎందుకు చెప్పాడంటే ఆల్రెడీ ఇద్దరు అవుట్. అక్కడ మొదటి వచనంలో ఆల్రెడీ ఇద్దరు అవుట్. ఎవరాళ్ళు ఇద్దరు? నాదాబు, అబీహులు. సో ఈ అధ్యాయంలో 2 సందర్భాలు ఉన్నాయి చూడండి. ఒకటి, ప్రతిష్ఠితమైన రొట్టెను సాధారణమైన వారు తింటున్నారు. 2, ప్రతిష్ఠితమైన దాన్ని ప్రతిష్ఠితులు తినట్లేదు. అది రెండో తప్పు. మొదటి తప్పుకి ఇద్దరు అవుట్ అయ్యారు, రెండో తప్పుకు ఇంకొక ఇద్దరు అవుట్ అవుతారేమని మోషే భయపడ్డారు. భయపడి ఎలియాజరు, ఏతామారుని పిలిపించి, ఆల్రెడీ ఇద్దరు పోయారు కదా, మీకు ఎందుకు భయం లేదు? ప్రతిష్ఠితమైన దాన్ని మీరు ఎందుకు తినలేదని అడిగారు. అంటే సేవకులారా, మీ ప్రతిష్ఠిత భాగాలు మీరు అనుభవించండి. ఉపదేశకులారా, సేవకులు ప్రతిష్ఠిత భాగాలు మీరు కోరుకోకండి. సేవకులారా, మళ్ళీ చెప్తున్నా, మీ ప్రతిష్ఠిత భాగాలు మీరు అనుభవించండి. మీకు అవి అభిషేకాన్ని బట్టి ఇవ్వబడ్డాయి. కేవలం అభిషేకాన్ని బట్టి మీకు ఇవ్వబడిన దాన్ని మీరు గనపరుచుకోండి. ఇంకొకళ్ళేమో మీకు ఇవ్వబడలేదు కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. అంతే. ఎవరో దశంభాగం కొట్టారనుకోండి, మీరు వెంటనే ఏం చెప్పాలా? నేను సేవకుడిని కాదు అని చెప్పాలా. నేను ఇంకా సేవకు రాలేదని చెప్పాలి. అంతేగాని నేను పని చేస్తున్నానుగా, నేను దేవుని పని చేస్తున్నాను, పంపించాడు కదా, నువ్వు మనసులో లెక్కలేసుకొని వాడుకోవద్దు అట్లా. సో అదనమాట. అలాగే సేవకుడు కూడా ఎవరైనా కానుక పంపించినప్పుడు సేవకుడుగా నేను తీసుకోవాలని కాకుండా వాళ్ళు వాక్యం వింటున్నారా, వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు అనేది కూడా కనుక్కొని తీసుకోవచ్చు. ఎందుకంటే లేవి దగ్గర లేదా అబ్రహాం దగ్గర దశమాంశాలు పుచ్చుకున్న వాడి పేరు ఏమని ఉంది? రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి వందనాలు అనమాట. వందనాలు. 100 1000 కావాలంటే 1000 ఇస్తారు. రైట్ ఆన్సర్ చెప్పాలి. అబ్రహాం దగ్గర 10వ వంతు పుచ్చుకున్న వాని పేరేంటి? రత్నాజీ అని చెప్తాడు. సర్వోన్నతుడైన దేవుని గారు. నువ్వు చాలా పెద్ద ట్రై చేసావు కానీ నీకు వందనాలు రాలా. ఇంకోళ్ళు చెప్పండి. వెలికేసేది. ఇది మరి ఫస్ట్ ఆన్సర్ అన్నమాట. ఇంకా చెప్పండి. జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు. 7, 8. ఓకేనా? అంటే ఒక వ్యక్తి మనకు కానుక ఎందుకు ఇవ్వాలంటే అతడు జీవిస్తున్నాడు ఈ పరిచర్య ద్వారా కాబట్టి ఇవ్వాలి. అది జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడే కానుక పుచ్చుకున్నాడు. మీరు చెప్పిన ఆన్సర్లు కరెక్టే. మెల్కీసెదెకు కరెక్టే, సర్వోన్నతుడని యాజకుడు కరెక్టే. కానీ ఉద్దేశం తెలియాలంటే ఈ వచనం చదవండి ఎప్పుడైనా. హెబ్రీ 7 ఎందుకు పుచ్చుకోవాలంటే జీవించున్నాడు కాబట్టి. అహరోన్ ఎందుకు పుచ్చుకుంటున్నాడు ఈ లెక్కన? త్వరగా అందరిని అవుట్ అవడానికి ఉపయోగపడుతున్నాడు కాబట్టి పుచ్చుకుంటున్నాడు. అర్థమైందా? కొంతమంది చంపే పరిచర్లో కానుకలు పుచ్చుకుంటున్నారు, కొంతమంది జీవింపజేసే పరిచర్లో కానుకలు పుచ్చుకుంటారు. ఇప్పుడు కానుకలు పంపించే వాళ్ళు కూడా సేవకుడికి ఎందుకు పంపిస్తున్నారంటే మీరు మంచి మంచి ఉపదేశాలు చెప్పి మమ్మల్ని తొందరగా చంపేస్తున్నందుకు మీకు వందనాలండి, ఇదిగో మీ భాగం మీకు అని కానుకలు పంపిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కండెమినేషన్. మరి అంతే. ప్రశాంత్ నవ్వుతున్నాం ఏంటి? మరి అంతే కాదా? మరణ కారణమగు పరిచర్లో కానుకలు పంపేవారు, కానుకలు పుచ్చుకునేవారు, వాళ్ళిద్దరూ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు పుచ్చుకుంటున్నారంటే మమ్మల్ని తొందరగా మీరు పంపించేస్తున్నారు అయ్యగారు, మీకు చాలా వందనాలని చెప్తున్నారు. మరి మనం ఎందుకు కానుకలు ఇస్తున్నాం? జీవింపజేస్తున్నారు, మీకు వందనాలయ్యా అని మీరు ఇస్తున్నారు. అర్థమైందా? ఎవడను ఈ ఘనత, కానుకలు పుచ్చుకునే ఘనత, సేవకుడయ్యే ఘనత, యాజకుడయ్యే ఘనత. హెబ్రీ 8 చెప్పండి. 5వ అధ్యాయం 4వ వచనం హెబ్రీ పత్రిక. ఎవడు నీ ఘనత తనకు తానే వహించుకొనడు. బైబిల్ కాలేజ్కి వెళ్ళాను, థియాలజీ అంతా నేర్చుకున్నాను, నేను సేవకుడు చేయండి అని ఎప్పుడు అడగొద్దు, అడగకూడదు.
బైబిల్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు సేవకులు కాదు, సేవకులే బైబిల్ కాలేజ్కి వెళ్ళండి, తప్పులేదు. మళ్ళీ చెప్తాను, చాలా మంది క్లియర్ గా రాస్తారు తెలుసా, బైబిల్ కాలేజ్కి పిలిచేవాళ్ళు మీకు సేవా పిలుపు ఉంటే మా దగ్గరికి రండి అని పిలుస్తారు. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు బైబిల్ కాలేజ్కి వెళ్ళి బైబిల్ నేర్చుకొని వచ్చి సేవకులు అయిపోతారు. అట్లా అవ్వకూడదు. సేవా పిలుపు ఉన్నవాళ్ళు బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకొని వచ్చి సేవ చేయొచ్చు. లేదు, సేవా పిలుపు ఉంటే నీకు బైబిల్ కాలేజ్కి వెళ్ళే అవకాశం లేకపోతే సంఘం నీకు సహకరించి నేను బైబిల్ కాలేజ్కి పంపించి చదివించాలి కూడా. అంతేగాని బైబిల్ కాలేజ్కి వెళ్ళి వచ్చాం కాబట్టి సేవకులు అవ్వకూడదు. సేవా పిలుపు లేని ఎవ్వరూ సేవకులు అవ్వటం వల్ల వాళ్ళు మరలా ఈ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బండి ముందుకు వెళ్ళదు. సేవకుని తీర్మానం ఎంతవరకు? పెళ్లిలో ప్రమాణం ఎంతవరకు? పెళ్ళైన వాళ్ళు చెప్పండి, పెళ్లిలో ప్రమాణం ఎంతవరకు? కృపాని చాలా స్పీడ్గా ఉన్నాడు, చెప్పు చెప్పుతారా, చెప్పు. చివరి వరకు చివరి అంటే ఏంటది? దేహ విమోచన జరిగే. అయ్యి బాబోయ్. మెల్కీసెదెకు సేవకత్వం ఎప్పుడు వరకు? ఆది అయినను అంతమైనను లేనివాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 7:3. ఆది అయినా అంతమైన లేనివాడు అంటే సేవకుడిగా తీర్మానం చెప్పిన రోజు నుంచి ఎన్నడూ మళ్ళీ నాగటి మీద చేయి పెట్టకూడదు. అది సేవా పిలుపు. మధ్యలో ఇబ్బందులు వచ్చినాయి, మీకు అర్థమవుతుంది కదా, నేను అందుకనే జాబ్లో జాయిన్ అయ్యాను అంటే జాబ్లో జాయిన్ అవ్వకూడదు. ఇక మరి అంతే. జాయిన్ అయ్యావంటే అర్థం ఏంటి? నీ పిలుపు కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ దాన్ని కూడా సంఘం ఎదురు చెప్పేయటమే. నేనేదో ఉద్రేకంతో వచ్చేసానండి సేవకి, నా పిలుపు కరెక్ట్ కాదండి అని ఒప్పుకోవాలి యథార్థంగా. అంతేగాని సేవకుడు మరలా ప్రతిష్ఠితమైన వాటికి అర్హుడైన తర్వాత సాధారణమైన వాటి కొరకు వెనక్కి తిరగకూడదు. దేవుడు అట్టి కృప మన సేవకుల్లో కలిగించునుగా. అది ఏం నాందేడు పాస్టర్ గారు, అర్థమైందా? నువ్వు ఉద్యోగస్తురాలను ఎత్తుకుతున్నావంట. అది మరి వాక్యంలో ఏముందో చూసారా? సో ప్రభు పిలిచాడంటే ఇక మళ్ళీ వెనక్కి చేయి పెట్టకూడదు అనమాట. నాగటి మీద చేయి వేయకూడదు. ఆయన సేవకు వచ్చిన మొదటి రోజే ఎద్దులను వధించేశాడు ఎలీషా. కాబట్టి ప్రభు అటువంటి కృప అనుగ్రహించిన మా కుయ్యర్ రాజు గారిని కానీ ప్రభు పిలితే ఎద్దులు వధించడం అంటే ఏంటంటే ఆటో చక్రాలన్నీ ఇప్పేసి, ఆటో టాప్ ఇప్పేసి మొత్తం దేనికది ఆయన అప్పగించేస్తాడు. సీరియస్ గా చూస్తున్నాడు. ఎందుకంటే నన్ను దేవుడు పిలవలేదు, మీరు పిలవకండి అన్నట్టు. ప్రభు పిలిస్తే అప్పగించేయాలి అంతే. రాము అంతేనా? శామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం చెప్తావు మరి? గుడ్ బై. నిన్నే చెప్పాడంట ఎవరో సందీప్ అన్న, జనవరి దాకా సేవ చేసి వెళ్ళిపోమన్నాడంట. వెళ్ళిపోతే ఫరో చెప్పినట్టు మాట చెప్పాడు. ఆయన ఫరో ఏమన్నాడు? పురుషుల వరకు వెళ్ళండి, స్త్రీలను ఉంచండి అన్నాడు కదా. అందుకనే సందీపానికి చెప్పాడు, ఫోన్లే నువ్వు జాబ్ మానేస్తే మానేసావు, నీ భార్య చేత జాబ్ చేయించమని ఒక సలహా ఇచ్చాడంట వాళ్ళ ఎవరు బాస్. అదనమాట. అంటే పురుషుల వరకు వెళ్ళండి, స్త్రీలను ఉంచండి అంటాడు ఎవరు? ఫరో సేవలో మీ స్త్రీలు కూడా ఉండకూడదు, యేసుప్రభు సేవలోనే కదండి. సత్యప్రసాద్ గారు ఉన్నాడన్నా? రాలేదండి వాళ్ళ. రాలేదా? ఆయనతో ఫోన్ మాట్లాడకండి. ఈరోజు ఆయనతో మీరు ఫోన్ మాట్లాడితే రేపటి నుంచి మీకు కట్ట అనమాట జూమ్ మీటింగ్ లో. రేపు ఎలాగ మీది కాదనుకుంటా, మీదేలే, మీకు కట్ అయిపోద్ది అనమాట. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకండి, ఫోన్లు చేయకండి. ఆయన మంచి వాక్యం చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఇదే ఈ సందర్భాన్నే చాలా చక్కగా చెప్పాడు సేవకుని పిలుపు గురించి. దేవదూతలకు లేని దివ్యమైన సేవ దేవుడు మనకి ఇచ్చాడు. మధుర సేవ, దేవదూతలకు లేనిది. ఆయన ఎట్లా చెప్పాడంటే, కొర్నేలి ఇంటికి దూత వెళ్ళి నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా చేరాయి అని చెప్పాడు, కానీ సువార్త మాత్రం పేతురుని పిలిపించుకోమని చెప్పాడు. అది వర్ణాన్ని చాలా బాగా చెప్పాడు ప్రసాద్ అన్న. కానీ లేడు ఈ ఉదయకాలం. ఇదే మరి. కాబట్టి రాము, నువ్వు ఆయన షార్ట్ వీడియోలు 2-3 చేయకు, హోల్డ్ లో పెట్టు. ఏంటంటే పాస్టర్ గారు చేయొద్దు అన్నారు, ఎందుకంటే నువ్వు మాదిరి లేని సేవకుడు అని చెప్పాడు. ఓకేనా? రైట్. ప్రభుకు స్తోత్రం. బెదిరించే వాళ్ళు ఉన్నారు, అశక్తులుగా చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని పని అలా చేయొద్దు. అశక్తులుగా ఎవరో కృంగిపోవాలని
పరిచర్య చేయొద్దు. అలా పరిచర్య చేసినప్పుడు మనం రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఉన్నాం. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఎబ్రీ పత్రిక 2:3 పరలోకం గురించి పునరుద్ధానం గురించి బహుబలంగా మాట్లాడితే గొప్ప రక్షణ ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? దావీదును గురించి ధారాళంగా వద్దు, రాబో లోకం గురించి ధారాళంగా మాట్లాడండి. అపోస్తులు ఏం చేశారంటే 4వ అధ్యాయం ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. అక్కడ రాశాడు 2:3 హెబ్రీ పత్రిక. గొప్ప రక్షణ. గొప్ప రక్షణ అంటే ఏంటి? రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఉంచడం. కాబట్టి మన లైఫ్ లో ప్రతిదీ రైట్ ప్లేస్ లోనే జరుగుతుంది. అర్థమైందండి? మళ్ళీ నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? మే నెలలో ఆదిలాబాద్. రైట్ ప్లేస్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది చెప్పు. నేను ఆదిలాబాద్ లో అనుకుంటున్నా. ఆదిలాబాద్ లో జరిగిస్తావా? సరే, అది మాత్రం ఖచ్చితంగా రైట్ ప్లేస్ లో జరుగుతుంది. ఏది జరిగినా రైట్ ప్లేస్ లో జరుగుతుంది. ఎందుకంటే అది గొప్ప రక్షణ అన్నమాట. మీరు అక్కడెక్కడో జరిగితే మేము రిజర్వేషన్కి అయిపోతున్నాం మొత్తం అనుకుంటున్నారు కొంతమంది. మీరు ఇంటికాడ ఉండి ప్రార్థించండి సోదరులారా. మీరు ఇంటికాడ ఉండి చేతులు ఎత్తి, మీరు చేతులు ఎత్తే మేము ఆడ గెలుస్తాం, మీరు చేతులు దించితే మేము ఆడ ఓడిపోతాం. మీరు ఇంటికాడ ఉండి మీరు ప్రార్థన చేయండి. ఏమి నాగిని సిస్టర్ గారు, అంతే కదా? నేనేం తప్పు చెప్తున్నానమ్మా? వాక్యం తప్పు చెప్తాను నేను? నేను అసలు తప్పు చెప్పను. నిన్న ఒక సహోదరి ఫోన్ చేసింది అనమాట, కువైట్ దేశం నుంచి. అన్న 3 సంవత్సరాల్లో ప్రభు వచ్చేస్తున్నాడు అన్నారు కదా, నేను ఇప్పుడు దేశం వచ్చేయాలా ఇక్కడే ఉండాలా, మళ్ళీ నాకు వీసా వేయించుకోమంటారా అని అడిగింది. అప్పుడు నేను అడిగాను, ప్రభు రాకడదేనని తెలిసాక మీరు అక్కడ ఉంటే ఏం జరుగుతుంది అని అడిగారు. నా పిల్లలు ఆల్రెడీ దారి తప్పారండి అంది. అప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు రాకడదేనని తెలిసిన తర్వాత నోవాహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు, లోతు కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు అన్నాను. అయితే పాస్టర్ గారు నేను ఖచ్చితంగా ఇండియా వచ్చేస్తానండి, ఆల్రెడీ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశానని. అదే అన్నమాట. ఖచ్చితంగా రైట్ టైంలో మీరు రైట్ ప్లేస్ లో ఉండాలి. చాలా జాగ్రత్త కాపాడబడాలి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉందన్నమాట. రాంగ్ అడ్రస్ కి మీరు ఎవరు వెళ్ళకూడదు. రాంగ్ ప్లేసెస్ లో ఎక్కడ మీటింగ్స్ జరగకూడదు. సో ఇది దేవుని చిత్తం. అందుకనే మీరు నన్ను తొందర పెట్టద్దు. ఆమంటుందే, లేదు పాస్టర్ గారు, నేను ఏదోలాగా ఇక్కడ ఉండి ఒక్కసారన్నా మిమ్మల్ని దుబాయ్ దేశం తీసుకురావాలని నేను ఎంతో ప్రయత్నాలు చేస్తున్నానండి. అమ్మ, నువ్వు నా కోసం ఆ ప్రయత్నాలు చేయొద్దు, నువ్వు వచ్చేయమని చెప్పాను అనమాట. ఎందుకంటే దేవుని సేవకుడు దేవుడు ఎక్కడ వాడుకోవాలంటే అక్కడ వాడుకుంటాడు. కానీ మనమేదో దేవుని సేవకులకి ఏదో క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సేవకు పిలిచింది మీరు కాదు కదా, సేవకు పిలిచింది దేవుడు. కాబట్టి దేవుడు వాడుకోవాలి తప్ప నేను ఉద్యోగం చేయకపోతే మా సేవకుడిని ఎవడు పోషిస్తాడు అని మీరు ఎవరు అనుకోరు. మీరు మీ పిల్లల కోసం ఏడవండి, మా నిమిత్తం మీరు ఏడవకండి అని ప్రభు చెప్పాడు అనమాట. కాబట్టి మీరెవరు అటువంటి పెద్ద పెద్ద భారాలు మోయొద్దు దయచేసి. ఎందుకమ్మా నువ్వు ఈ వ్యాపారం చేస్తున్నావు, తప్పు కదంటే మీకోసం అయ్యగారు, మరి మీరు చాలా ఇబ్బందులు ఉంటున్నారని మీరు ఎవరు అనొద్దు. ఓకేనా? రైట్. నెహెమియా గ్రంథంలో అశక్తులుగా చేయడానికి ఏ పని చేయొద్దని ఉదయకాలం ప్రభు ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఏదో పని చేస్తే ఎవడెలాగ ఏడుతున్నాడో వాళ్ళందరినీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో ఏడిపించడానికి పని చేసేవాళ్ళు దేవుని ఎలా సంతోషపడతారు. కాబట్టి నెహెమియా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయంలో మేము అశక్తులం అవుతామని వదంతులు అని చెప్పాడు. చూడండి 7వ వచనం. వదంతి. ఈ వదంతి చేసిన వాళ్ళు ఎవరున్నారంట చూడండి. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తి కూడా ఉందంట. ఆ మాట మనం చూస్తున్నాం. వచనం 7లో ప్రవక్తలు, యెరూషలేములో ప్రవక్తలు, తర్వాత క్రింద వదంతి అనే మాట కూడా మనం చూస్తున్నాం. దీని గురించి వచనం 14 చదువుదాం చూడండి. ఇక్కడ కాదు, ప్రవక్తలు అనే మాట అక్కడ కాదు, ఇక్కడ సారీ క్షమించండి, ఎక్కడ చూడండి 14. నా దేవ, వారి క్రియలను బట్టి టోబియా సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకోండి. సో కొన్నిసార్లు వరం కలిగిన వ్యక్తులు ఇటువంటి కుయుక్తులు వాడబడతారు. అందుకనే వరం మాత్రమే ముఖ్యం కాదు, ఆత్మ ఫలం కూడా ముఖ్యం. ఆత్మ వరం మాత్రమే ముఖ్యం కాదు, ఆత్మ ఫలం కూడా ముఖ్యం. ఎందుకంటే ఆత్మ వరము ఉండి ఆత్మ ఫలం లేదంటే అది ఒకప్పుడు వరాన్ని మనం ఇప్పుడు టాలెంట్ గా యూజ్ చేస్తున్నామని అర్థం కదా. మేకా అనేవాడు ఏం చేశాడు న్యాయాధిపతుల గ్రంథంలో?
నువ్వు ఎలాగూ లేవీడు కదా, నాకు దొరికావు, నువ్వు నాకు యాజకుడు ఉండమన్నాడు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వరం ఉన్నవాడినే వాడుకుంటారు ఇక్కడ. వరం కలిగిన వాళ్ళు ఏం చేయకూడదంటే, మనకు వరం ఉంది కదా అని చెప్పి వాడపడకూడదు. ఎందుకంటే మీ వరాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీ వరాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రవక్తులు ఎందుకు వాడబడుతున్నారు అంటే, వీళ్ళందరూ లంచాలు పుచ్చుకొని వాడబడుతున్నారు. నేను జాను, అంతేనా? కరెక్ట్ గా అదే డేట్స్ లో నిన్ను తబలా ప్లే చేయడానికి విజయప్రసాద్ రెడ్డి గుర్తు వెళ్ళిపోతావా? ఒకవేళ నువ్వు వెళ్ళావే అనుకో తబలాలు పెట్టుకొని, నువ్వు అక్కడే ఉంటావా తబలిస్ట్? నువ్వు ఏ మూడో సెట్? ఎందుకంటే ఒక సెట్ ఎడితే వాళ్ళకి అంత సంపూర్ణంగా మూడో సెట్, నువ్వు మూడో సెట్ గా కూడా కూర్చొని ఆడు వాయిద్దాకి వెళ్ళిపోతావు ఎందుకు? నువ్వు వెళ్ళవలే, ఊరికే ఉదాహరణ చెప్తున్నా, వెళ్ళిపోతావు ఎందుకు? ఎందుకంటే అంత పెద్ద స్టేజ్ మీద కనపడితే రేపు ఎక్కడి నుంచి అయినా పిలుపులు వస్తాయని. ఆ పిలుపుల వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. అంతే కదా? నేను తప్పు చెప్పానా? లేదని. నువ్వు అసలు తప్పు చెప్పమని. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం అన్నట్టు వేసావు, అంతేనా? యోహాను 3:8 ఏముంది తెలుసా? సత్యము నాకు జత పని వారు అగునట్లు అని ఉంది. కాబట్టి మన సత్యానికి సహకారులు మగునట్లు ప్రవర్తించాలి. నిజంగా జాన్ లాంటి వాడినే మనం వాడుకుంటే ఆయనే కానుకలు ఇచ్చి పరిచయకు సహకరిస్తాడు. అదే కొన్ని చోట్లకి ఆయన పిలిచి ఎలాగ ఇంత మంచి వరం ఉన్నవాడిని వాడుకుంటారు, కానీ వరం ఉన్న వాళ్ళందరూ ఇందులో వాడకూడదు. ఇక్కడ ప్రవక్తలు ఎందులో వాడబడుతున్నారంటే, ఈ సన్బలటు టోబియాకు వాడబడుతున్నారు. కొన్నిసార్లు మనం అదే గమనిస్తాం. ఒక చెత్త బ్యాచ్ లో మంచోడు ఉంటాడండి బాబు. ఓ చెత్త బ్యాచ్ లో ఒక మంచి వాక్యోపదేశకుడు ఉంటాడు. నీకు ఇక్కడేం పని కదా? ఆ మాట ఎవరిని అడిగారు చెప్పండి? నీకు ఇక్కడేం పని అని. న్యాయాధిపతిలో లేవిని అడిగారు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అది అట్లా ఉండాలి, వాక్యం అలా చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మేకా ఇంట్లో ఉంటే 17వ అధ్యాయంలో అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగారు అనమాట, ఏమనంటే నువ్వెందుకురా ఇక్కడ ఉన్నావు అని. 18వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే, కొన్ని చోట్ల ఉండకూడని స్థలాల్లో మీరు ఉంటారన్నమాట. ఎందుకంటే మీకు వరం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా వాడుకుంటారు. కానీ నేను ఏమంటున్నానంటే, వరం ఉన్న మిమ్మల్ని ఎవరు వాడుకోకూడదు. అందుకనే వరం ఒకటే కాదు, ఆత్మ ఫలం కూడా ఉంటే ఒకప్పుడు వరం ఇప్పుడు టాలెంట్ అవ్వదు. ఇప్పుడు కూడా అది గిఫ్ట్ గానే రన్ అవుతా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కృపానగర్ అంటే ఏంటి? క్యారిస్ నగర్ అన్నమాట. క్యారిస్ అంటే కరిజ్మా అంటే గిఫ్ట్ అన్నమాట. సో గ్రేస్ అనేది గిఫ్ట్ ఎప్పుడు గిఫ్ట్ గానే ఉండాలి, కానీ అది టాలెంట్ గా మారకూడదు. ఎప్పుడైతే మనలో ఆత్మవరం ఉంటే ఆత్మ ఫలం లేదో, ఆత్మవరం టాలెంట్ గా మారిపోతుంది. మీరు చూస్తున్నారుగా, ఏఆర్ స్టీవెన్సన్ గారి పాటలు బాగా రాస్తాడు, రాయడం బాగా రాస్తాడు. ఏం ప్రయోజనం? జాన్ ఫీల్ అవుతాడేమో, ఎందుకంటే జాన్ మన బోల్డ్ అని ఫోటోలు ఎట్టేసాడు ఏఆర్ స్టీవెన్సన్ గారి. ఏం ప్రయోజనం? భయంకరంగా డబ్బులు అడుగుతున్నాడు. పోనీ ఆయన ఏమైనా డబ్బులు తక్కువ? ఏం తమ్ముడు, ఆయన మొండదాకా ఉద్యోగం చేశాడు కదా. వీళ్ళందరూ చూడండి, వరం ఉన్న వాళ్ళ పాటలు రాస్తున్నారు, కానీ వీళ్ళందరూ బిలాముల చేతిలో వాడబడుతున్నారు, బాలాక్ చేతిలో వాడబడుతున్నారు. కాబట్టి నీకు ఇక్కడ ఏం పని? కొంతమందిని మీరు కూడా సీరియస్ గా అడగాలి. ఎరా వీళ్ళందరూ చెత్త బ్యాచ్, వీళ్ళందరూ సిద్ధాంత భిన్నమైన బోధలు చేస్తారు, వీళ్ళ మధ్యలో నువ్వెందుకున్నావు అని అంటే ఖచ్చితంగా అప్పుడు ఆ వ్యక్తి చెప్పగలగాలి. పాలిటెక్నిక్ లెక్చరర్ కదా అన్నా, పాలిటెక్నిక్ లెక్చరర్, మా ఫిజిక్స్ టీచర్, నేను డిప్లొమా చదివినప్పుడు. అన్నా పాలిటెక్నిక్ లెక్చరరే కాదు ఆయన, జగన్నాథపురమే మా ఊరు లెక్చరర్ అయినా. మా ఊర్లో కాలేజ్ పెట్టడానికి లేక పెంటపాడులో పెట్టారు. వాస్తవంగా ప్లేస్ మా ఊరిదే, జగన్నాథపురంలో లెక్చరర్ అయినా. మా ఊర్లో అప్పుడు స్థలం ఎలకోట్ చేయక పెంటపాడులో కాలేజ్ పెట్టారు. ఆయన పెంటపాడులో లెక్చరర్ అయ్యాడు. వాస్తవంగా ఆయన జగన్నాథపురానికి సంబంధించిన ఆయన ఏఆర్ స్టీవెన్సన్. అదనమాట, ఆయన ఈ ఊరు లెక్చరరే. ఆ తర్వాత ఆయన వేరే చోట పనిచేసాడు, కొంతకాలం పెంటపాడులో పనిచేశాడు. ఇప్పుడైతే రిజైన్ చేసాడు ఆయన. ఏం బా జాను, లెక్కలేం తగ్గుతున్నాయా? కరెక్ట్గా చెప్తున్నానా?
మళ్ళీ చెప్పు, నువ్వు సేవకుడు కనుక నీ మాట సత్యం అని. ఎంత బిజినెస్ జాన్ అడగండి. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు ఎవరికి సరిగ్గా ఎవరు వాళ్ళ డబ్బులు ఏం తమ్ముడు ఎత్తారా? వెళ్ళినప్పుడేమో కారులో వేసుకెళ్ళిపోతారు, వచ్చినప్పుడు ఎవడు పోసుకోడు వెళ్ళిపోండి అంటారు. ఈ తబలాలు మోసుకునే వాళ్ళు ఎలాగెళ్తారండి? అవన్నీ ఇన్స్ట్రుమెంట్లు ఎలా మోసుకెళ్తారు? కాబట్టి అవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఎందుకని ఆయన సింఫోనీ టీంలో తబలిస్ట్ ప్లేయర్ అయిన ఏఆర్ స్టీవెన్సన్ గారి టీంలో తబలిస్ట్ తమ్ముడు. అవన్నీ అందుకే మానేశాడు అనమాట. కాబట్టి ఆయన మానేసిన అభిమానం ఉందలే. ఎందుకంటే మన బర్త్డే ఫోటోలు ఇట్టాడు వాళ్ళ అబ్బాయి దీన్ని స్టీవెన్సన్ గారు. వీళ్ళందరూ వరం ఉన్న వాళ్ళే, కానీ వీళ్ళు అక్రమకారుల చేతిలో వాడబడుతున్నారు. అందుకని నువ్వు ప్రసంగం బాగా చెప్తున్నావు, రమ్మని కానీ వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే రాంగ్ ప్లేస్ లో మనం ఉండకూడదు. సతీష్ అన్నని అడగండి, మొన్న ఈ జేమ్స్ దీని విజయప్రసాద్ రెడ్డి డిస్కషన్ అప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు రమ్మని, మీరు కూడా కూర్చోండి అని ఓ డేవిడ్ బ్రదర్ ద్వారా ఫోన్ చేయించారు వాళ్ళు. నేను కూడా చెప్పాను అందరికి, వెళ్ళలేదు కదా. కొంతమంది అన్నారు మనోళ్ళు అక్కడ కనపడితే అన్నారు, ఆడు కనపడకూడదు, కొన్ని చోట్ల మనం ఆడు ఉండకూడదు అన్నమాట. సో ప్రభు చిత్తం ఏంటంటే, నీకు వరం ఉంది కాబట్టి నిన్ను ఎవరైనా వాడుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ నీలో వరంతో పాటు ఆత్మ ఫలం కూడా ఉంటే నువ్వు రైట్ ప్లేస్ లోనే ఉంటావు తప్ప రాంగ్ ప్లేస్ లో ఉండవు. లేవీయుడుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం. ఫైనల్ గా మాట చెప్తాను. శతాధిపతి పౌలును కొడుతున్నాడు కదా, అప్పుడు పౌలు ఏమంటాడు శతాధిపతితో? ఆరోపణ రుజువు కాకుండా నన్ను ఆ ఆరోపణ రుజువు కాకుండానే శిక్షించువా నన్ను. శిక్షింతువా అంటే వెంటనే ఏమంటాడు శతాధిపతి? నీవు రోమియుడువా అంటాడు. ఎస్, నేను రోమియుడిని అంటాడు. అప్పుడు శతాధిపతి ఏమంటాడు? నేను రోమాపట్న పౌరసత్వాన్ని కొనుక్కున్నాను అంటాడు. చెప్పండి, ఇప్పుడు సేవకులు సేవా పిలుపుని కొనుక్కున్నారా? మీకు దేవుడు భాగ్యంగా ఇచ్చాడు. ఈ భాగ్యాన్ని ఎందుకు లంచాలకు అప్పగిస్తారు? అదే అన్నమాట. కాబట్టి లేవీయుడికి దేవుడు పుట్టుకతోటే గొప్ప కృప ఇచ్చాడు. తల్లి గర్భంలోనే లేవీయుడిని దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఈ లేవీయుడు మేకా ఇంటిలో ఉన్నాడు. అలాగే ఇక్కడ ప్రవక్తులు తోబియా సన్బలటు లంచాలకు అప్పగించబడి నెహెమ్యాకు విరోధంగా పనిచేస్తున్నారు. అయినా దేవుడు వీటన్నిటిని చూస్తున్నాడు. కాబట్టి చాలా మంది సేవకు రానివారు, కపటమైన వ్యక్తులు మధ్యలో యోగ్యమైన వ్యక్తులు కొన్నిసార్లు కనబడుతున్నారు. దీని విషయంలో మీరు కూడా ప్రార్థన చేయండి. అటువంటి వారిని కూడా హెచ్చరించండి. నీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడగాలంట. సో మీరందరూ అలా అడుగుదురు గాక. ఈ వర్తమానం ప్రభు మనందరూ వినికిడిలో దీవించిన గాక. ఎవరిని అశక్తులుగా చేయడానికి మీరు పని చేయొద్దు. మనం పని చేస్తే ఎవరు ఎలాగ ఎడుతున్నారు అనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది దేవుని చిత్తమైన పని అన్నప్పుడు మనం మన రిజల్ట్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎవరు అలాగే బిగ్గరగా వెక్కి ఏడుస్తున్నారని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని అశక్తులుగా చేసే పని కాదు, భయపడే పని కాదు, బెదిరిపోయే పని కాదు, వదిలిపెట్టే పని కాదు. గొప్ప పని వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం మాకు లేదు అన్నాడు. మాత్రమే కాదు, లంచాలు ఇచ్చి వరం కలిగిన వ్యక్తులను పెట్టుకోవాల్సిన పని కాదు. రైట్. ఫైనల్ గా మాట అడుగుతాను మిమ్మల్ని. ఓ మీటింగ్ జరుగుతుంది, 3 రోజుల మీటింగ్స్. అందులో మినిమం ఎంతమంది సింగర్లు ఉంటే సరిపోద్ది? సింగర్లు చెప్పండి. మినిమం 3 రోజులు మీటింగ్స్ ఎంతమంది సింగర్లు ఉంటే సరిపోద్ది? అంటే కొంచెం సింగర్లు అంటే అందరూ పాడేవాళ్ళు అని కాదు, వరం కలిగిన వాళ్ళు. పౌల్ రాజు గారు 2 అన్నాడు, మీరు ఇంకొకరు ఎవరు? మీరు శ్రేష్ఠ కార్యాలు వేసేస్తారు 3 రోజులు కూడా. ఇంకో పాట ఎవరికి ఇస్తారు? మినిమం 2 సింగర్లు ఉండాలంట. కానీ మీరు చూడండి, కొంతమంది మీటింగ్స్ లో దగ్గర ఒక 15 మంది సింగర్లు ఎట్టేస్తారు. ఇప్పుడు చెప్పండి, 15 మంది పాటగాళ్ళు ఉంటే ఒక్కొక్క పాటగాడికి ఎన్ని పాటలు వస్తాయి జాన్? మన మీటింగ్లో అయితే ఎన్ని పాటలు వస్తాయి చెప్పు, చెప్పాలి స్పీడ్గా. మినిమం ఒక పాట వస్తుంది కదండి. ఇది ఇంటికాడ ఉన్నప్పుడు తెలిసే లేదా ఎవరెవరు వస్తున్నారని అడుగుతాము. ఏం చెప్తారు? నువ్వు వస్తున్నావు, బాలసుబ్రహ్మణ్యం వస్తున్నాడు, చెప్పండి, కీరవాణి వస్తున్నాడు, పేర్లు ఉన్నాయి కదా సింగర్, వీళ్ళందరూ వస్తున్నారు అన్నప్పుడు నేను అక్కడికి వస్తే నాకు పని వేస్ట్ కదా. సో వాళ్ళని వాడుకోండి అని చెప్పాలి. కానీ అంతమంది వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవటం ఎందుకు? ఈ మాట ఎవరెవరికి చెప్పారు చెప్పండి? పని లేకుండా రోజంతా ఇక్కడ కూర్చోవడానికి అయిపోతుంది, ఇలా కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదని ఎవరెవరికి చెప్పారు బైబిల్లో? మోషే వాళ్ళ మామ మోషేతో చెప్తారు. రైట్ ఆన్సర్.
ఇత్రో మోషేకి చెప్పాడు ఏమనంటే, నీ దగ్గర ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా చూడండి చాలా మంది కోర్టుల దగ్గరికి వెళ్తారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, రోజంతా వేస్ట్. ఆ రోజు కూడా న్యాయస్థానం దగ్గర చాలా సమయం వృధా అయిపోతుంది పని లేకుండా. ఇప్పుడు సీఎం వచ్చాడు అనుకోండి, మొన్న ఇదే కదా అన్నారు, వరదల టైంలో సీఎం రావటం ఎందుకండి, సీఎం వస్తే సీఎం చుట్టూ మళ్ళీ అధికారులు అందరూ తిరుగుతూ ఉంటే ఎవరి పని వాళ్ళు చేయరు కదా అని కొంతమంది చెప్తున్నారు. మనకు అవి తెలియదు కానీ సత్యనారాయణ అంకుల్ లాంటి వాళ్ళు తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు మనతో ఉన్నట్టు ఉంటారు, అందులో కూడా విషయాలు సేకరిస్తూ ఉంటారు. మీకు ఇంకా వివరాలు కావాలంటే మా బ్యాచ్ లో ఖాళీబ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా బాగా ఈ విషయాలు చెప్తా ఉంటాడు. అర్థమైంది మీకు? మన పని అక్కడ తక్కువ అన్నప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆల్రెడీ సింగర్స్ ఉన్నారాడ, వాళ్ళు పాడినేయండి, మీరు మరొక చోటుకి వెళ్ళండి. ఎక్కడేం పని మీకు, టైం వేస్ట్ కదా. సున్నితంగా ప్రభు మీకు సహాయం చేయను గాక. తప్పించుకోవాలి, కొన్నింట్లో మిమ్మల్ని కావాలని ఉంచారు. 10 మంది స్పీకర్లు పిలుస్తున్నప్పుడు నువ్వు వాడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే మహా అయితే నీకు ఒక మెసేజ్ ఇస్తారు, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. నువ్వు వాడు కూర్చొని టైం అంతా వేస్ట్, చాలా పరిచయం ఉంది బయట, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. బాగానే ఐడియా ఇచ్చారండి. మేము కరీంనగర్కి ఎప్పుడు ప్రసంగం ఉందో చెప్పండి, అప్పుడు వస్తానంటే అలా వచ్చేవాళ్ళు ఎవరికి ప్రసంగం లేదు ఈసారి, గుర్తుపెట్టుకోండి. మనం ప్రసంగాలు చెప్పడానికి కరీంనగర్ వెళ్ళట్లేదు, సేవ చేయడానికి వెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రసంగాలు చెప్పేవాళ్ళు దౌర్భాగ్యపు లక్షణం ఏంటంటే, మా మెసేజ్ ఎప్పుడో చెప్పండి అప్పుడు వచ్చి వెళ్ళిపోతామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మొన్న అలాగే ఒక ఆయన మాట్లాడాడు, ఏమని, అన్నా నా మెసేజ్ ఎప్పుడు వస్తుందో చెప్తే నేను వచ్చి చెప్పేసి వెళ్తానన్నా. నీకు అలాంటి వాళ్ళు ఇంకోసారి మెసేజ్ ఎవరు, ఎందుకంటే అసలు మన దగ్గర ఆ సంస్కృతే లేదు. నువ్వు ప్రసంగం చెప్పి వెళ్ళిపోతే నువ్వు పెద్ద పైనుంచి దిగొచ్చేవంటి. మాదిరి లేని సేవకులు, మాదిరి లేని ఉపదేశకులు మన బ్యాచ్ లో ఉండకుందురుగా. మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఉండాలి, వర్తమానం చెప్పాలి. అంతేగాని నీ వర్తమానం ఉన్న రోజు నువ్వు చెప్పి వెళ్ళిపోతే నువ్వు మిగిలిన వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? మిగిలిన వాళ్ళు అందరూ వాష్రూమ్ దగ్గర నిలబడి మనకంటే సేవకులుగా కొన్నిసార్లు రూమ్లోనే ఎత్తున్నారు. సిస్టర్స్ అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు, బ్రదర్స్ కి సిస్టర్స్ ఒక్కోసారి మన వైజాగ్ లో చాలా ఇబ్బంది కలిగింది. వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు రిజర్వేషన్లు చేసుకొని, కొన్నిసార్లు రిజర్వేషన్ లేకపోతే వచ్చి వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు సేవకులకి ధర్మమైన ఇక్కడ మీటింగులు డేట్లు పెట్టుకొని ఇంకో చోట డేట్లు ఇస్తారు. ఉన్నారు అలాంటి వాళ్ళు. 13, 14, 15, 16, 17 డేట్లు కదా, 13 అమలాపురం, 16 జగన్నాథపురం, 17 చోట ఇచ్చేసి ఒక రోజు మనకు ఉంచి వచ్చేసి హడావిడిగా మన మధ్యలోంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను మరొక చోట మీటింగ్లో ఉన్నాయి. నువ్వు మాకు అవసరమా? నువ్వు మాకు అసలు అవసరమే లేదు. మాదిరి లేని సేవకులు వద్దు, మాదిరి లేని ఉపదేశకులు వద్దు. అలాంటి వాళ్ళకి మీరు వెనకాల నుంచి నన్ను పడవద్దు, ఒకసారి వాక్యం ఇచ్చేయండి. వీళ్ళు కొడుతున్నారు నన్ను, మీరు ఒకసారి వాక్యం ఇచ్చేయండి, లేకపోతే ఆయన ఇంకోసారి రాడని. రాకపోతే మానేస్తాడు. అట్లాంటి వాళ్ళకి వాక్యాలు ఇవ్వకండి. దేవుడు ఇట్టి మాదిరి మనలో కలిగించును గాక. ప్రతి విషయంలో మాదిరిగా ఉండాలి. చూసారా, సేవకుడు మామూలుడు కాదు. ఆల్రెడీ మేము 3 రోజులు కానీ ప్లాన్ చేసుకున్నాం, ఈయన 5 రోజులకి ఎట్టాడు అనుకుంటున్నారు. నేను ఇప్పుడే చెప్తున్నా, 3 రోజులకి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు అసలు రావద్దు. ఫస్టే చెప్తున్నా, 5 రోజులకి 5 రోజులు ఉండేవాళ్ళే రండి. ఒకవేళ మీరు 3 రోజులు కానీ నన్ను ఎదిరించి కానీ వచ్చినా, ఆ తర్వాత మీ గురించి నేను స్టేజ్ మీద చెప్తాను కరీంనగర్లో. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ సిద్ధపడి కరీంనగర్కి రావాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, మిమ్మల్ని బెదిరించట్లేదు. ఈ రోజే వాక్యం వచ్చింది, భయపెట్టినా భయపడేదే లేదు, బెదిరించినా బెదిరేదే లేదు అనుకోండి. ఇది భయపెట్టడం బెదిరించడం అంటారు, దీన్ని హెచ్చరించడం అంటారు. కాబట్టి ప్రభు మీ అందరికి మంచి మనసు దయచేయను కాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం నుంచి ఈ అధ్యాయంలో ప్రాకారం పూర్తి చేసినటువంటి నెహెమ్యా గారిని చూస్తున్నాం. ప్రాకారం పూర్తి చేసినటువంటి క్రమంలో మరి ఆయన చేస్తున్నటువంటి పనిని డిస్టర్బ్ చేయాలని, మరి ఆటంకపరచాలని, ఆయన భయపెట్టాలని పత్రికల ద్వారా ఆయన అనేక మంది ద్వారా ఆయన పంపించి ఆయన భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నేను చేస్తున్నటువంటి పని గొప్పదే, నేను దీన్ని విడిచి రాలేనని సమాధానం చెప్పినటువంటి నెహెమ్యా గారిని చూస్తున్నాం. అలాగే ఆయన డిస్టర్బ్ చేయడానికి మరి ప్రత్యేకించబడినటువంటి వారు ప్రవక్తలు, ప్రవక్తి ఉపయోగపడినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే మనం కూడా మనకు అప్పగించబడినటువంటి పని విషయంలో వెనుతిరగకూడదని, ఎప్పుడు కూడా భయపెట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ మనం ఏ భయానికి బెదరక యోగ్య ప్రవర్తన గల వాళ్ళమై మనం
యోగ్యంగా ప్రవర్తించాలని, యుద్ధ సన్నద్ధులమై ఉండాలన్న విషయాన్ని ప్రభు మనం మరలా భయపడడానికి మనం దాస్యపాత్రను పొందలేదు గానీ, ఇంద్రియము నిగ్రహం కలిగినటువంటి ఆత్మను పొందుకున్నాం. కాబట్టి మనం కృపావరాన్ని ప్రజ్వరింపజేయాలని, కృపావరంతో ప్రార్థన చేస్తూ మనకు అప్పగించబడిన పనిలో ముందుకు కొనసాగాలనే విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే సేవకుల యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం విన్నాం. సేవకులు ఎవరు ఉపదేశకులు, సేవకుల యొక్క ప్రాముఖ్యత, అలాగే వారికి అప్పగించబడినటువంటి భాగం విషయంలోను, అలాగే ఆటిల విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. అలాగే సేవకుడు అపవిత్రమైన వాటిని, అలాగే పవిత్రమైన వాటిని వేరుపరచాలనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఎవరికి మనం కానుకలు సేవకుడు ఎవరి దగ్గర తీసుకోవాలో, జీవించుచున్న వాళ్ళ దగ్గర కానుక తీసుకోవాలన్న విషయాన్ని సేవకుడు ఆ విషయాలు కూడా గమనించాలి. వారు దశమ భాగం ఇచ్చేవారు గాని, కానుకలు ఇచ్చేవారు గాని, వాళ్ళు వాక్యం విని జీవిస్తున్నటువంటి వారు కాకుండా కానుకలు ఇస్తే అవి తీసుకోకూడదన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే ఉపదేశకులు ఏ విధంగా వారు ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే ఇంకా పరిచర్య విషయంలో ఇంకా అనేక విషయాలు ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు ఇంకా పరిచర్యకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఏ విధంగా మనం మాదిరికరంగా ఉండాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి శ్రేష్టమైన తలంపులు, పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులకు కూడిక పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. తమ్ముడు ప్రతిపాటి జాన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:30కి రాజమండ్రిలో, 8:30కి కుమారదేవంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ వారంలో జరగబోయే పరిచర్ల కొరకు రేపు చెక్కాల్లో, ఎల్లుండి కాకినాడ పెద్దాపురంలో, అలాగే జనవరి 13 నుంచి 17 వరకు కరీంనగర్ లో జరగబోయే పరిచర్ల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు ప్రతిపాటి జాన్ గారు ముగింపు ప్రార్థన చేస్తాం. వందనాలు తమ్ముడు. వందనాలు. జీవాధిపతి కనికరం కలిగిన ప్రియ పరలోక తండ్రి, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న ప్రభా, మీరు మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క ధ్యానాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నెహెమ్యా మీ యొక్క మందిరం యొక్క పని ప్రభా, ఆ యొక్క మందిరమును బాగు చేయ పని పూనుకున్నప్పుడు ప్రభా 52 దినంలో ప్రాకారం యొక్క పనిని పూర్తి చేశారనేటువంటి విషయం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ పని చెట్టుకు పూనుకున్నప్పుడు ప్రభా, ఇశ్రాయేల్ సమాజమును అదేవిధంగా వారితో ప్రవక్తని ప్రభా సహకరించి ఆయనను భయపెట్టినటువంటి రీతిని ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నెహెమ్యా అయితే ఏ భయమునకును బెదరక ప్రభు మీ మందిరంలోనే నిలవబడి పని సంపూర్తి చేశాడనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. కృపగల తండ్రి ప్రభా, ఇశ్రాయేలు సమాజంలో ప్రభా అమ్మోనీయుడు గాని, మోయాబీయుడు గాని నిలవకూడదని, వారు చేర్చబడకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాన్ని వేరు చేయాలనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడుతూ ప్రభా, వరం కలిగినటువంటి వారిని గౌరవించుటువంటి ప్రభా, అభిషేకమును గౌరవించి అభిషేకమునకు ప్రాముఖ్యతను ఇవ్వాలనేటటువంటి విషయం కూడా మీరు మాతో మాట్లాడారని దాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మెట్టు మీరు మాకు అప్పగించిన పనిని ఘనమైనదిగా గొప్పగా ఎంచినప్పుడు ప్రభా దాన్ని జాగ్రత్త కలిగి చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సేవ పిలుపు కలిగినటువంటి సేవకుని యొక్క స్థితి గురించి, ఉపదేశం స్థితి గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభా. మాట్లాడుతూ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య జీవించున్నాడని సాక్ష్యం పొందిన వాని యొక్క పరిచర్య గురించి మీరు మాతో మాట్లాడిన విధానం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము జీవించున్నాడని సాక్ష్యం పొందిన యేసుక్రీస్తు యొక్క యాజకత్వంలో ఎవరైతే నిలవబడి పిలుపులో నిలవబడి పరిచర్య చేస్తున్నారో వారికి ప్రాముఖ్యతనిచ్చుటకు మీరు కృపను అనుగ్రహించండి. సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావం మీరు అందుకునని కృపగల తండ్రి, ప్రతిదినం మేము జీవించడం అవసరమైన లేఖనాలని ప్రభా
స్పష్టంగా మీ ఆత్మ సహాయం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ దినం చెప్పబడిన ప్రతి సంగతిని కూడా మేము భద్రపరుచుకొని ప్రభా మీరు మరలా మాతో ఏం మాట్లాడినాయన్నారు మీ కృప కొరకు మేము కనిపెట్టుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకొని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రతిపాటి జాన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడికి ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు.